నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 16 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది మేఘన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,186.87 1 PTS 0% పెరిగింది. అత్యధిక లాభం విప్రో 1.77% పెరిగింది. అత్యధిక నష్టం HDFC బ్యాంక్ 0.88% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,072.75 0.02% వద్ద ఉంది. -0.02% తగ్గింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ స్థిరంగా ముగిసింది. నిఫ్టీ 24,050 దగ్గర నిలిచింది. ఇరాన్, అమెరికా వివాదం పెట్టుబడిదారుల ఆశావాదాన్ని అదుపులో ఉంచడంతో సెన్సెక్స్ 77,186 రూపాయలు మరియు 87 పైసలు వద్ద దాదాపు స్థిరంగా ముగిసింది. కేవలం 1 పాయింట్ మాత్రమే పెరిగింది. నిఫ్టీ 24,072.75 వద్ద 0.02% తగ్గింపుతో సెటిల్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 57,582.25 వద్ద 0.30% తగ్గింపుతో ముగిసింది. టెక్ మహీంద్రా Q1 లాభం 28% పెరిగి ఇండియన్ రూపీ 1,465 కోట్లకు చేరింది. టెక్ మహీంద్రా Q1 2026లో 1,465 కోట్ల రూపాయలు సంఘటిత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది సంవత్సరం వారీగా 28%కి పైగా పెరుగుదల. ఆదాయం అదే కాలంలో 15 నుండి 18% వృద్ధి చెందింది మరియు షేర్లు ఎసేలో 0.77% పెరిగి 1,510 రూపాయలు మరియు 30 పైసలు వద్ద ముగిశాయి. విప్రో Q1 లాభం ఇండియన్ రూపీ 3,352 కోట్లతో స్థిరంగా ఉంది. రూపాయలు డివిడెండ్ ప్రకటించింది. విప్రో Q1 2026లో 3,352 కోట్ల రూపాయలు సంఘటిత లాభాన్ని నమోదు చేసింది. ఇది సంవత్సరం వారీగా 0.65% పెరుగుదల. మరియు బోర్డు షేర్కు రూపాయలు అంతర్వర్తి డివిడెండ్ ప్రకటించింది. విప్రో షేర్లు ఎసేలో 1.77% పెరిగి 177 రూపాయలు మరియు 74 పైసలు వద్ద ముగిశాయి. సెమీకండక్టర్ మిషన్ 2.0కు కేబినెట్ 1.27 లక్ష రూపాయలు కోట్లు ఆమోదించింది. కేంద్ర కేబినెట్ భారతదేశ సెమీకండక్టర్ మిషన్ 2వ ఎడిషన్కు 1.27 లక్ష రూపాయలు కోట్లను ఆమోదించింది. దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని నిర్మించడంలో పెద్ద ముందడుగు వేస్తున్నారు. ఈ చర్య గ్లోబల్ సెమీకండక్టర్ ప్లేయర్లను ఆకర్షించి దిగుమతులపై భారతదేశ ఆధారపడటాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. రిలయన్స్ Q1 ప్రివ్యూ జూలై 17న O2C మరియు జియో ఆదాయాలను నడిపిస్తాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జూలై 17న తన Q1 FY27 ఫలితాలను ప్రకటించనుంది. దాని O2C మరియు జియో విభాగాలు ప్రధాన ఆదాయ చోదకాలుగా ఉంటాయని అంచనా. రిలయన్స్ షేర్లు ఎసేలో 0.08% పెరిగి 1,296 రూపాయలు మరియు 60 పైసలు వద్ద ముగిశాయి. బంగారం ట్రాయ్ ఔన్సుకు $4,035 వద్ద సెటిల్. వెండి $56 మరియు 80 సెంట్లు వద్ద ముగిసింది. బంగారం ట్రాయ్ ఔన్సుకు $4,035 వద్ద 0.22% తగ్గుదలతో సెటిల్ అయింది. జూన్ 2026 ప్రారంభంలో కనిగ్గిన $4,475 పైన ఉన్న ఇటీవలి గరిష్ఠం నుండి దిగజారింది. వెండి ట్రాయ్ ఔన్సుకు $56 మరియు 80 సెంట్లు వద్ద 0.54% తగ్గుదలతో ముగిసింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $79 మరియు 53 సెంట్లు వద్ద 0.09% తగ్గుదలతో ముగిసింది. హార్ముజ్ జలసంధి శక్తి ప్రమాదాన్ని తగ్గించేందుకు భారత్ UAE పోర్టులపై దృష్టి పెట్టింది. భారతీయ శుద్ధికర్తలు మరియు శక్తి దిగుమతిదారులు హార్ముజ్ జలసంధిలో ప్రమాదాలకు గురికావడాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గంగా UAE పోర్టులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. హార్ముజ్ జలసంధి శక్తి ప్రమాదాన్ని తగ్గించేందుకు భారత్ UAE పోర్టులపై దృష్టి పెట్టింది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు గ్లోబల్ శక్తి సరఫరా గొలుసులను అస్తవ్యస్తం చేయడంతో క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $79 మరియు 53 సెంట్లు వద్ద సెటిల్ అయింది. వియత్నాం, ఫిలిప్పీన్స్ అప్గ్రేడ్ అవగా భారత్ లోయర్, మిడిల్ ఇన్కంలో ఉండిపోయింది. వరల్డ్ బ్యాంక్ వియత్నాం మరియు ఫిలిప్పీన్స్తో సహా 4 ఆసియా దేశాలను అధిక ఆదాయ వర్గానికి అప్గ్రేడ్ చేసింది. అయితే భారత్ లోయర్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్లోనే ఉండిపోయింది. వియత్నాం, ఫిలిప్పీన్స్ అప్గ్రేడ్ అవగా భారత్ లోయర్, మిడిల్ ఇన్కంలో ఉండిపోయింది. బలమైన జీడీపీ వృద్ధి ఉన్నప్పటికీ భారత్ తలసరి ఆదాయ వృద్ధి వేగంపై చర్చ మళ్లీ మొదలైంది. USD/INR రేటు 0.09% తగ్గి 96.33 వద్ద ముగిసింది. FD వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,035 0.22% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,24,971 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.22% తగ్గింది. మునుపటి ముగింపు $4,044 నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి.
వెండి $56 మరియు 80 సెంట్లు 0.54% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1759 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.54% తగ్గింది. మునుపటి ముగింపు $57 మరియు 11 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $79 మరియు 53 సెంట్లు 0.09% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.09% తగ్గింది. మునుపటి ముగింపు $79 మరియు 60 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96.33 0.09% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.09% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 43 నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, $3106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3021. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3128. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.